వెల్కమ్ టు రౌడీ రోహిని. సో మేము గోవా ప్లాన్ చేసాం, సడన్ ట్రిప్ అనమాట. జస్ట్ నేనైతే 2 days ట్రిప్, వీళ్ళు 3 days ట్రిప్. నేను ఎక్కడ ఉన్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది, శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఈ డ్రామా కంపెనీకి మా డ్రామా ఆర్టిస్టులు వచ్చేసి చూడండి, రాహుల్, సాయి, ప్రసన్న. వీడియోలో తెలిసిన రోజు వీడియోలో చూస్తున్నారు. ఓన్లీ మా ఫ్యామిలీ ట్రిప్ అనమాట. ఫస్ట్ టైం ప్లాన్ చేస్తున్నాం. బాయ్ బాయ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మొక్కలు ఒక్కరు తాగరు, లేకపోతే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏం లేవు వీళ్ళకి. ఏదిరా ప్యాక్ ఏది? ఏరా నువ్వేమన్నా భగవద్గీత ఉన్నావేంట్రా? షాక్ అవే. సో నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ 2 episodes అయ్యేసరికి నైట్ ఇప్పుడు ఎంత టైము? మార్నింగ్ 2:27, 2:30 అవుతుంది. సో మా ఫ్లైట్ 5:25కి. ఇప్పుడే కొంచెం ముందుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం చిల్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా అలా ఎయిర్పోర్ట్ షాపింగ్ అంతా తిరిగేసి అప్పుడు let's go Goa. See you in airport. Bye bye. ఆడ నుంచి ఇడదాకా నడుచుకుంటూ రావాలి. సో మా ప్రసన్న చూడండి మంచిగా లగేజ్ మోసుకుంటూ చూసారా. ఇందులో మీకు ఇది చెప్తా చూడండి, ఫర్ ఎవర్ ఫెయిర్నెస్ నేను వాడతా, ఊరికే యాడ్ ఇయ్యను. యాడ్ అంటే ఐ మీన్ అందరికీ చెప్తాను. సో అయిపోయింది ఆల్మోస్ట్. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ట్రస్ట్ చేస్తాను, బికాస్ దీనివల్ల ఏమన్నా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ఏమన్నా మనకి ప్రాబ్లమ్ వస్తుంది అవన్నీ నాకు తెలియదు. నాకైతే సూపర్ వర్క్ చేసింది. చాలా కలర్ వచ్చాను, ఫేస్ అంతా చాలా క్లియర్ అయింది. అప్పటికంటే ఇప్పుడు నా ఫేస్ చాలా చాలా బెటర్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ. సో దీని డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. మీకు ఎవరికైనా మళ్ళీ అక్క నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది నన్ను అడగొద్దు, నాకు బాగుంది, మీకు కూడా బాగుంటుందేమో ట్రై చేయండి. దాని ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాం. వాట్సాప్ చేయండి, ఓన్లీ కాల్స్ అవ్వవు. ఓన్లీ వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఓకే, ఫైనల్లీ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. వీడికి ఫస్ట్ టైం ఫ్లైట్. ప్రశ్న నువ్వు ఫస్ట్ టైమా సెకండ్ టైమా? సెకండ్ టైం వీడు. ఫస్ట్ టైం వీడు. అందుకే మా ప్రశ్న భయపెడుతుంటాడు ఏమని, సరిగా కూర్చోకుండా ఇటు కొంచెం బెండ్ అయ్యావా. సో రవి గారు అసలు ఎయిర్పోర్ట్ మొత్తం వీళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ అనమాట. ఇప్పుడు ఎంత 3 అయింది కదా, 3 అయింది. మార్నింగ్ 8 వరకు ఇన్ డ్యూటీ. ఎవ్రీ టైం నేను ఎప్పుడు వచ్చినా కూడా రవి గారిని మీట్ అవ్వకుండా వెళ్ళను. ఎస్, హాయ్ చెప్పండి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్కి వస్తే రవి గారు అని పిలవండి గట్టిగా. ఓకే, నో యూస్, వాడు విండు. ఇంతేనా మన లగేజ్? నువ్వు ఓన్లీ పొట్టకే తెస్తున్నారా? హే గైస్, హాయ్. వీడు సాయి, హీ సెడ్ హాయ్. వీడు ప్రసన్న, వేస్ట్ ఫెలో. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. 107 మా గేట్ నెంబర్. ఎయిర్పోర్ట్లో చేసే పని వీడికి క్యాబ్ పెట్టి హ్యాండ్ బ్రేక్ పెట్టి ఫోటోలు తీస్తున్నాడు. వీడు ఫ్లాష్ పట్టుకొని లైటింగ్ ఇస్తున్నాడు. అరే భలే ఉన్నారు, ఒకసారి పెట్టుకో క్యాప్. వావ్, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకో. ఏదిరా చూపి, ఫోటో చూపి రాహుల్. వీడు బాబు సాయిబు బాగుందమ్మా, చూపుకు నచ్చింది చూపులతోనే. చాలా బాగున్నారు. అరే నువ్వు గోవాలో సెటిల్ అయిపోవచ్చు. రేపు చూడు గోవాలో ఎంటర్ అయినాక, ఎవరురా నువ్వు,
ఇంత టాలెంటెడ్ ఉన్నావు, గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అరే ఫ్లవర్, అదే ఫ్లవర్ చొక్క, ఫ్లవర్ ప్యాంట్. వై పుష్పం అంటే నువ్వు పెద్ద పెద్ద వై పుష్పం. ఫైనల్ గా మీరు So we are waiting for the luggage. వచ్చేసింది. మేము వేరే వేరే ఫ్లైట్స్కి వచ్చాము. సో ఇక్కడ కలిసాం మేము. సో మేము 5గురం ఈ ట్రిప్లో ఫుల్ రచ్చ చేయబోతున్నాం. అలా అంత అంటంగానే ఏమి ఉండదు, జస్ట్ నార్మల్ ఫన్ అంతా. హీస్ గోయింగ్ అలా, నేను చూస్తాను ఎక్కడి వరకు వెళ్తాడో చూద్దాం. అరే ఆగరా సాయిరా, ఆగిపోండిరా. అరే వెళ్ళిపోయింది. ఎక్కడ ఆగాడు? ఓ అక్కడ ఆగాడా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఏం తెలుసు? బాత్రూమ్స్ తెలుసా? రాహుల్, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది చెప్పరా? చెప్పు ఎలా ఉంది చెప్పు. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంది? దిగ్గానే నువ్వు బాత్రూంలోకి ఎందుకు వెళ్ళావు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏంటక్కే పరువంతా తీసేస్తున్నావు. మార్నింగ్ ఎవరైనా బాత్రూమ్కి వెళ్తారు, తినడం వల్ల దిగ్గానే బాత్రూమ్కి వెళ్ళి రాహుల్ కుమార్ ఆడి రెక్కలు మురిగిపోతున్నాయి. ఇలా వరితే కావాలని భయపెడుతున్నాడు. అప్పుడు దేర్ ఈజ్ వన్ గాయ్, బ్లాక్ గాయ్. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ చదువు ఇంగ్లీషు. ఫస్ట్ టైం కదా ఫ్లైట్ జర్నీ. మా ప్రసన్న అంటే అక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు చూపించాను, అక్కడ తిరుగుతున్నాడు. కొంచెం తప్పిపోయింది, దారి తప్పిపోయింది గేదె. అరే అని ఎలా ఉంటుందిరా ఫ్లైట్లో అంటే వీడు చెప్పడం ఎలా చెప్పాడు తెలుసు, ఫ్లైట్లో చాలా జాగ్రత్తగా ఉండాలిరా. కొంచెం ఇటు వంగుతుంది అనుకో ఫ్లైట్, నువ్వు ఇటు వంగాలి, లేకపోతే బ్యాలెన్స్ తప్పి నువ్వు ఇటు పడిపోతావు. అలా చెప్పాడు. చెప్పి ఎక్కగానే లోపల ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఉంటుంది కదా, ఈ బుక్ మొత్తం నువ్వు చదివి పాస్ అయితేనే నిన్ను పంపిస్తారు, లేకపోతే పంపించని చెప్పాడు. ఇంకేం చెప్పారు? చదివాడంట. మనకి ఫ్లైట్ ఇంకా పైన ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది అన్నప్పుడు జస్ట్ చిన్నవి ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయితే క్లిప్స్ ఊడిపోయారా బాబు, ఇప్పుడే చెత్తదో వీడు అసలు. మేము లోపల శానిటైజ్ చేస్తారు కదా, అండ్ ఏసీ కూడా ఉంటుంది, వైట్ కలర్ పొగలా వస్తుంది. దానికి వీడు అరే పొగలు వచ్చేస్తున్నారా కాలిపోతుంది అనగానే నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, లేచి కూర్చున్నాడా ఏంటి? సో మేము దిగి కూడా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే, మరి రాహుల్కి ఒక అలవాటు ఉంటుంది, ఫ్లోలో మేము మాట్లాడుతుంటే మధ్యలో సడన్గా ఒక డైలాగ్ వేస్తూ ఉంటాడు. అది సరే, మేము ఇక్కడ గోవాలో తిరగడానికి ఒక 2 డేస్కి కార్ బుక్ చేసుకున్నాం అనమాట. ఆ కార్కి మేము 7:30కి అని చెప్పాము, ఎందుకంటే 7కి దిగేస్తాము, 7:30కి రండి అని చెప్పాను. కట్ చేస్తే మేము 6:30కే దిగేసాము. అరగంట ప్లస్ అరగంట గంట వీ హ్యావ్ టు వెయిట్. ఆయన రావడానికి ఒక 40 minutes పడుతుందంట. సో ఇక్కడ మేము టైం పాస్ చేస్తున్నాం ఇట్లా. అది కూడా బాత్రూమ్స్ ఎదురుగా. ఈ ఎదవ చూసారా, ఎంతమంది ఎదవ. రెంటెడ్ కార్ మనకి ఇచ్చినప్పుడు ఫుల్గా అంతా ఇచ్చేటప్పుడు ఎలా ఉంది, తీసుకునేటప్పుడు ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకోవడానికి.
అయిపోయింది, మేము రెంట్కి తీసుకోవడం ఫినిష్ అయింది. సో స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే 2 days అయినప్పుడు రెస్ట్ ఇంపార్టెంట్. ఇది చూసారా, ఇలా పెట్టారు పైన బ్రిడ్జ్. అది యూటర్న్కి పెట్టారు, ఓన్లీ ఆ బ్రిడ్జ్. ఆ ముందుకు వచ్చి యూటర్న్. మేమేమో తెలియక కింద నుంచి వెళ్ళిపోయి ఆ ముందుకెళ్ళి యూటర్న్. ఆ పక్కన బ్లూ గేట్స్ పెట్టారు కదా కింద పడకుండా. ఏం జోక్. వెల్కమ్ టు గోవా. గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుంచి మేము వెళ్తున్న స్టేకి గోవా రోడ్ చూసారు ఎంత బాగుందో, పక్కన అంతా చెట్లు. అండ్ రోడ్ అయితే అసలు క్రేజీ ఉంది. ఇదే నేను నేర్పించిన సంస్కారం. కేబుల్ బ్రిడ్జ్. వావ్, కేబుల్ బ్రిడ్జ్. మాది ఎంత గొప్ప ప్లానింగ్ అంటే, మేము హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోదాం అనుకుంటే చెక్ ఇన్ వాళ్ళు 10 o'clock చేస్తారంట. మాకు ఇప్పుడు ఎంత అయింది, 9 అయింది. సో గంట టైం వేస్ట్ చేయాలి. మేము టిఫిన్ చేయాలి కాబట్టి ఎక్కడ ఎత్తుక్కుంటే ఒకడ దొరికింది. అదే ఇది. ఇక్కడ కూర్చొని ఫస్ట్ టిఫిన్స్ అన్నీ చేసేస్తున్నాం. అదనమాట. అందరికీ ఆకలేసేస్తుంది, అందరికీ నిద్ర వస్తుంది, ఫుల్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఆ మూడ్లో ఉన్నారు. ఇంకేది దొరికితే తినేద్దాం అన్నట్టు. సరే, మార్నింగే చిల్డ్ వాటర్ బాటిల్, చిల్డ్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాడు. అంత తాగితే పళ్ళు పోతారు. అప్పటికే పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది. అది చూసారా, చిన్న బుక్ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో చదువుకొని మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉప్మా ప్లేన్. ఓకే, మేము టిఫిన్ ఆర్డర్ చేసేసి మా టిఫిన్స్ వచ్చాక మాకు ఏమనిపించింది అంటే గోవాలో గడబిడ అని దీంతో. ఇది ఆనియన్ ఊతప్పం అంట. శనగపిండి అట్టు మీద ఉల్లిపాయలు వేసి వేపినట్టుంది. బాబు బాగానే తింటున్నాడు. ఓ వరే, నువ్వు వడ చెప్పి ఊతప్పం తింటురా. నువ్వు వడే కదా చెప్పు. మరి అదే స్పూన్తో తింటున్నావు, చేతితో తింటరా. ఏపీలో టీఎస్లో అలా తింటారు. ఇది గోవాలో స్పూన్తో తింటారా? నువ్వు ఆ స్పూన్తో అలా అంటే ఎగిరిపోయాగా, బొక్కలకి పడిపోద్ది. కాలింది అడిగి. సో ఆల్మోస్ట్ ఇక్కడ షాపింగ్ అయిపోయింది. ఏవేవో కొన్నాము. నాకు వీడియో తీయడానికి అవ్వాలా. బట్ ఇక్కడ గోవా ఫ్లీ మార్కెట్, అంజునా బీచ్ ఫ్లీ మార్కెట్ అనమాట ఇదంతా. సో కలెక్షన్ కూడా చాలా బాగుంది. రీజనబుల్ కాస్ట్. అన్ని 250, 300 అట్లా అడిగి తీసుకున్నాం మేము. ఇది చూడు, పింక్ బాగున్నట్టుంది. ఇది జస్ట్ స్టగ్. బాబు ఎండ చంపేస్తుంది గోవాలో. ప్రాపర్ టైంలోనే మనం ప్లాన్ చేసుకోవాలి గోవాకి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయకూడదు. వద్దు, నాకేమొద్దు ఇంకా. వద్దా? ఓకే, చలో. థ్యాంక్ యూ. మై రూమ్ టూర్. మై రూమ్ టూర్. లెట్స్ గో ఇన్సైడ్.